భారత సైన్యంలో సేవలందించి విరమణ పొందిన తర్వాత తనకు ప్రభుత్వం కేటాయించిన స్థలం ముంపుకు గురి కావడంతో తీవ్రంగా నష్టపోతున్నానని మల్లేశం అనే మాజీ సైనికుడు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తన భూమి విషయమై మాట్లాడారు. మాజీ సైనికుల కోటా కింద తనకు బెజ్జంకి మండలం దాచారం గ్రామంలోని సర్వే నంబర్ 124లో 5 ఎకరాల స్థలం కేటాయించారని తెలిపారు. అప్పటి నుండి ఈ స్థలంలో తానే కబ్జాలో ఉన్నానని, అయితే స్థలంలో 2 ఎకరాలు మిషన్ కాకతీయ ఫేజ్ 3లో ముంపుకు గురవుతుందని తహసీల్దార్ ఆదేశాలు జారీ చేశారన్నారు. తన స్థలంలో మామిడి, జామ, ఉసిరి, మునగ చెట్ల వంటివి సుమారు 1000 వరకు నాటి జీవనం కొనసాగిస్తున్నానని, దీనిపై సుమారు 25 లక్షల వరకు పెట్టుబడి పెట్టి ఫెన్సింగ్ చేయించానని తెలిపారు. ముంపుకు గురవుతున్న భూమికి బదులుగా భూమి, సాగు చేస్తున్న చెట్లకు తగిన పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 5 ఎకరాల భూమి కేటాయించారు. దానికి పట్టా పాస్బుక్ ఇవ్వడానికి పదే కలెక్టర్ గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి, రాష్ట్రపతి గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి అందరి తిరిగి పరిశాన్ అయిపోయినా ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా 11 లెటర్లు పంపినా కూడా జిల్లా కలెక్టరు ఎలాంటి స్పందన లేదు. నాయందు దయతలంచి నా భూమి నాకు గవర్నమెంట్ ఇచ్చిన 5 ఎకరాల భూమిని, నా భూమి నాకు పట్టా పాస్బుక్ ఇప్పించగలరని నా యొక్క మనవి. ఇదే విధంగా ఒక మాజీ సైనికునికి ఇన్ని కష్టాలు పెడుతుంటే ప్రజలకు ఎన్ని కష్టాలు అనుభవించవలసి వస్తుంది. నా బిడ్డ పేరు మీద 2 ఎకరాలు చేయిస్తే దానికి కూడా తిప్పి ఎంఆర్ఓ గారు పరేషాన్ చేస్తున్నారు. పేపర్లు, న్యూస్లు అన్నీ ఇచ్చాను, ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. చర్య తీసుకొని ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారిపై తగిన చర్యలు తీసుకొని 11 లెటర్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లెటర్లకు కూడా స్పందన లేకపోతే ఈ స్టేట్లో ఎటువంటి స్పందన పనులు జరుగుతున్నాయి అది ముఖ్యమంత్రి గారు గమనించవలసి ఉంటుంది. అందుకోసము ప్రెస్ మీట్లో వచ్చి నేను ఇటువంటి రిపోర్టు ఇవ్వవలసి వస్తుంది.